హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవ్. వెల్కమ్ టు అనంత టీవీ. సో ఈరోజు మనమున్నారు డాక్టర్ పద్మ వీరపనేని గారు, బీజేపీ నేషనల్ మహిళా మోర్చ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. సో ఈరోజు రాష్ట్ర రాజకీయ పరిస్థితుల మీద చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. వెల్కమ్ టు అనంత టీవీ. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. సో నిన్న చూస్తే ఎన్నడూ లేనట్టుగా మన ఆంధ్రప్రదేశ్కి బీజేపీ నుంచి వరాల వర్షం కురిసింది. ప్రజలు ఓట్ల వర్షం కురిపిస్తే బీజేపీ నుంచి వరాల వర్షం, కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అనేది బడ్జెట్ కేటాయించారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఫామ్ అయ్యేటప్పుడు మోడీ గారు ఎలక్షన్ ముందు సభల్లో చాలా క్లియర్గా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ బాధ్యత మాది, కూటమిని అధికారంలోకి తీసుకురండి, ఆంధ్రప్రదేశ్కి పూర్వ వైభవాన్ని ఇస్తాము, అన్ని విధాలుగా మేము అండదండగా ఉంటాము అని ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. అండ్ యెస్టర్డేస్ బడ్జెట్ వాజ్ రిఫ్లెక్టివ్ ఆఫ్ దాట్. రైట్. సో ఇప్పుడు చూస్తే మనకి బైఫర్కేట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెప్పాలంటే బైఫర్కేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరగలేదు. సో ఆంధ్రాకి అప్పులు, తెలంగాణకి ఆస్తులు అన్నట్టుగా కొంచెం అన్యాయంగా అని చెప్పుకోవచ్చు. సో సిన్స్ బైఫర్కేషన్ ఇదే చాలా పెద్ద అమౌంట్. అంటే ఇంతకుముందు వచ్చినా కానీ ప్రజల దాకా చేరలేదు, రామదాసులో మంచి గడ్డలా కరిగిపోయింది. ఇప్పుడు వచ్చిన నిధులన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీ ఉంటుందని భావిస్తున్నారా? డెఫినెట్గా ఉంటుందండి. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అక్కడ, ప్రతి పైసాకి లెక్క చెప్తారు. అండ్ గతంలో కూడా బీజేపీ ప్రభుత్వం గతంలో కూడా అక్కడ అలాట్ చేశారు, అమరావతికి ఇచ్చారు, అలాగే కేంద్ర పట్టణాభివృద్ధి నిధుల కింద కూడా కొంత ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ దారి మళ్ళాయి. అప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే, అప్పుడు దారి మళ్ళాయి. అండ్ గత 5 ఏళ్లలో అభివృద్ధి అనేది కంప్లీట్గా పడకెక్కింది, ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, అటు అమరావతి కానివ్వండి, ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయిన అమరావతి కూడా మొత్తం పాడుపెట్టేసిన పరిస్థితి. ఇవాళ అక్కడ ఉన్న కంపలు తొలగించడానికే కోట్లలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు గత పాలకులు. సో ఇప్పుడు ఏంటంటే ఈ కూటమిని ఇంత గొప్పగా మద్దతు ఇచ్చి ప్రజలందరూ కూడా ఇన్ని సీట్లు ఇచ్చి గెలిపించారు. సో డెఫినెట్గా వారి రుణం తీర్చుకునే విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు గర్వంగా తలెత్తుకు తిరిగేలాగా ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా వాళ్ళకి అండదండ ఉంటుంది. అన్ని విధాలుగా అంటే దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. నిధులు ఏవైతే నేను అనౌన్స్ చేశారో ఇవి దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. డెఫినెట్గా ప్రత్యేక ప్యాకేజ్ ఉంటుంది, బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజ్ ఉంటుందని నిన్న చెప్పడం జరిగింది. అలాగే బ్యాక్వర్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు కూడా ప్రత్యేకమైన నిధులు ఉంటాయి. ఇదే కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్స్, రైట్, అటు వైజాగ్ టు చెన్నై కానివ్వండి, ఇటు కర్నూలు టు బెంగళూరు కానివ్వండి, వీటన్నిటిని అండ్ ఆల్సో ఉర్వకల్లు, మీకు ఐ థింక్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇలా కొన్ని చోట్ల కూడా ప్రత్యేకమైన ఇవి జరుగుతుంది. ఇవే కాకుండా కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎయిమ్స్ లాంటి వాటికి కూడా ప్రత్యేకమైన నిధులు రాబోతున్నాయి. సో ఈ రోజున ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసుకుంటే అత్యధిక ప్రభుత్వ భూములు కలిగిన జిల్లా ప్రకాశం జిల్లా. అండ్ కోస్టల్ ఏరియా కంప్లీట్గా కొత్తపట్నం కావచ్చు, అంత కోస్టల్ ఏరియా ఉంది. సో ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ప్రకాశం అనేది ఇట్ ఈస్ క్లోజ్ టు ద, అంటే ఒకవైపు చూస్తే మీకు అది కోస్టల్ కారిడార్కి, ఒకవైపు ఇటు చెన్నై కారిడార్కి కూడా ఇట్స్ లైక్ ఎ ట్రయాంగులర్ ఏరియా. రైట్. నాకు ఉన్న అవగాహన మేరకు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, సో నాకు అంత డొమైన్ నాలెడ్జ్ తక్కువ, కానీ బట్ నాకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే దట్ హ్యాస్ వెరీ లార్జ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. కాకపోతే అక్కడ కొంచెం పవర్, వాటర్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం డెవలప్ చేయవలసి ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అక్కడ కొన్ని పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ వస్తే ఐ థింక్ పరుగులు పెడుతుంది అక్కడ అభివృద్ధి అనేది. ప్రకాశం జిల్లా పక్కనే నెల్లూరులో పోర్ట్స్ ఉన్నాయి, ఇటువైపు పోర్ట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా చాలా చీరాల ఇలాంటి పట్టణాలన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో డెఫినెట్గా చాలా గొప్ప ఇంప్రూవ్మెంట్ జరుగుతుందని నేను భావిస్తున్నాను అక్కడ. రైట్. సో ఇప్పుడు చూస్తే మనకి ఎన్డీఏ అలయన్స్ అనేది మనకి అధికారంలో ఉంది. సో ఇంతకుముందు చూస్తే ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనేది వరం లాంటిది, కానీ ఈ రోజున పోలవరంలో నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి, వృధా అయిపోతూ ఉన్నాయి. సో ఎన్డీఏ అలయన్స్ అనేది పోలవరం మీద ఎటువంటి తీసుకొని ఎప్పటిలోపల కంప్లీట్ చేయొచ్చు అని మీరు భావిస్తున్నారు? పోలవరం అనేది ఆంధ్ర ప్రజలకు జీవనాడి లాంటిదండి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ పోలవరాన్ని కంప్లీట్ చేస్తాము, అది జాతీయ ప్రాజెక్ట్గా చేస్తామనే ఇది ఎప్పుడో 2014లోనే అది చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేము కంప్లీట్ చేస్తాం, మీరు రీయింబర్స్ చేయండి అని అడిగారు. ఆయన కాలంలో అలాగే జరిగింది. అయితే మధ్యలో జగన్ గారి ప్రభుత్వంలో అసలు పోలవరంలో ఎలాంటి పనులు చేపట్టకపోవడం, అక్కడ ఉన్న కాఫర్ డ్యామ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా
ఉన్నవి పాడైపోవడం జరిగింది, కంప్లీట్గా స్పాయిల్ అయిపోయి నాన్ ఫంక్షనల్, అంటే అప్పటివరకు కట్టింది కూడా నాన్ ఫంక్షనల్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇటీవల కూటమి నేతలందరూ కూడా వెళ్ళి అక్కడ అంటే వెళ్ళి చూడటం జరిగింది. అక్కడ చూసి వాళ్ళ ఎస్టిమేట్స్ ప్రకారం అవన్నీ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. అండ్ డెఫినెట్గా పోలవరం కట్టడం అనేది బాధ్యత. నిన్న కూడా మళ్ళీ ఇంకొకసారి పార్లమెంట్ సాక్షిగా రీట్రేట్ చేయడం జరిగింది అండ్ అఫీషియల్గా అది పెట్టడం కూడా జరిగింది బడ్జెట్లో కూడా. సో డెఫినెట్గా అది కంప్లీట్ అవుతుంది అనేది నేను భావిస్తున్నాను. అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి ఎక్కువ రోజులు కూడా కాలేదు, ఎక్కువ నెలలు కూడా కాలేదు. సో దిస్ ద స్మాలెస్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ టు జడ్జ్ ఎనీ గవర్నమెంట్. బట్ ఈ 3 monthsలో కావచ్చు ఏర్పడిన ఈ కొంత టైంలో ఫంక్షనాలిటీ ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? డెఫినెట్గా చాలా బాగుంది అండి. అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసి చివరికి ఆఫీసులు కూడా, ప్రభుత్వ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టిన ఒక దరిద్రమైన స్టేట్లో పెట్టారు. మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళకి కనీసం క్యాపిటల్ లేదు. మత్తులో ముంచేశారు అక్కడ యువతని. మీకు లిక్కర్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, గంజాయి ఎక్కడ ఏ డ్రగ్స్ పట్టుకున్నా ఇండియాలో దాని లింక్స్ మీకు ఆంధ్రాలోనే తేలుతున్నాయి. అంటే ఎంత వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు అనేది మీకు అక్కడ అర్థమైపోతుంది. అలాగే లా అండ్ ఆర్డర్ దళితుల మీద కానివ్వండి, మహిళల మీద కానివ్వండి, మైనారిటీస్ మీద కానివ్వండి, గత ప్రభుత్వంలో జరిగిన దాడులు ఎప్పుడు జరగలేదు. సో ఇలా అన్ని విధాలుగా అస్తవ్యస్తం చేసిన ఒక వ్యవస్థని ఇప్పుడు గాడిలో పెట్టడం అనేది కొంత సమయం పడుతుంది డెఫినెట్గా. కానీ ఆల్వేస్ ఫస్ట్ స్టార్టింగ్ మటుకు బాగుంది. కూర్పు కానివ్వండి, మంత్రివర్గం కూర్పు కానివ్వండి, వాళ్ళు తీసుకున్న ప్రాధాన్యత అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు వన్ ఆఫ్టర్ ద దే ట్యాక్లింగ్ ఇట్ వెరీ వెల్ అనే చెప్పాలి. ఇప్పుడు మీరు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. సో ఇప్పుడు ఎలాగైతే మనకి రాష్ట్రానికి కేంద్రం నుంచి సపోర్ట్ వస్తుందో భవిష్యత్తులో కూడా అదే సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? డెఫినెట్గా అండి. అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉన్నది. సో డెఫినెట్గా ఎన్డీఏ వైపు నుంచి అన్ని విధాలుగా అన్నుదన్నుగా ఉంటారు. అండ్ ఏవేవైతే కనుక కంప్లీట్ చేయాలో అవన్నీ కూడా. అండ్ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ సీఎం. ఆయన అడ్మినిస్ట్రేషన్లో అందరికీ తెలిసిన విషయమే, ఆయన దిట్ట. సో డెఫినెట్గా ఆయన పని చేస్తారు, చేయించుకోగలరు. అండ్ హీ నోస్ అకౌంటబుల్గా ఉండగలిగిన వ్యక్తి. సో డెఫినెట్గా ఐ థింక్ ఇట్ బి ఎ వెరీ స్మూత్ సెయిలింగ్. రైట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఏ రాష్ట్రానికి లేనటువంటి హైయెస్ట్ సీ కారిడార్ ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. సో నిన్న జరిగిన మన బడ్జెట్ సమావేశాల్లో ఎటువంటి గ్రాంట్స్ అనేది రోడ్వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, లేదా సీవేస్ కావచ్చు, ఎటువంటి గ్రాంట్స్ అనేది లభించాయి అనుకో? చాలా అది ఎక్స్టెన్సివ్గా ఉందండి. అంటే మీరు ఒకటి వన్ థింగ్ ఐ హ్యావ్ టు క్లారిఫై హియర్ ఇస్, జనరల్గా మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్స్ కానివ్వండి, వాటిని మా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్స్తో కంపేర్ చేస్తే ఈ 10 ఏళ్లలో చూస్తే గనక అంతకుముందు స్టేట్ బేస్డ్ ఇది ఉండేది, అలొకేషన్స్ ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా ప్రోగ్రామ్ బేస్డ్ అలొకేషన్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, మహిళలకి 3 లక్షల కోట్లు నిన్న అనౌన్స్ చేశారు. 3 లక్షల కోట్లు అంటే మహిళలు ఒక్క రాష్ట్రం, ఏ రాష్ట్రం అక్కడ మెన్షన్ చేసలేదు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న మహిళలకి వస్తుంది ఆ బెనిఫిట్. అలాగే 3 కోట్ల ఇళ్లు కడుతున్నామంటే అన్ని రాష్ట్రాలు, అన్ని యూనియన్ టెరిటరీస్లో ఉండే వాళ్ళకి ఆ బెనిఫిట్ జరుగుతుంది. అవునా? అట్లాగే మేము మంత్లీ రేషన్ 5 కేజీలు ఇస్తున్నామంటే అది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, అది అన్ని రాష్ట్రాలకి, అన్ని వర్గాల వాళ్ళకి వస్తుంది. మహిళలకి, పురుషులకి, అన్ని వర్గాల వాళ్ళకి వస్తుంది, హూఎవర్ ఇస్ ఎలిజిబుల్. సో అట్లా ఈ బడ్జెట్లో అదొకటి ఉంటుంది. అంటే ఏంటంటే ప్రాధాన్యత అంశాల ప్రకారంగా వాళ్ళు ఎంచుకున్నారు. ఈ బడ్జెట్ నిన్న ప్రకటించిన బడ్జెట్లో ఏంటంటే యువతకి, రైతులకి, అన్నదాతలకి, మహిళలకి, అట్లాగే ఎంఎస్ఎంఈ వారికి ఇట్లా కొన్ని ప్రాధాన్యతలు తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు గ్రామీణాభివృద్ధి అనుకున్నారు, దానికి 1.66 lakh crores అనౌన్స్ చేశారు. అట్లాగే పట్టణాల్లో ఉండే పేదలకు కూడా ఇళ్ల వసతి కల్పిస్తాము అన్నారు, దానికి అలాట్మెంట్స్ ఉంటాయి. అలాగే మహిళలకి, చదువుకుంటున్న మహిళలకి రుణ సదుపాయాలు, అట్లాగే వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాల కోసమైన, ఇంటర్వ్యూల కోసమైన వచ్చిన వాళ్ళకి హాస్టల్స్, ఇట్లా వాళ్ళకి అంటే ఇట్స్ అ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అనేది స్టేట్ బేస్డ్గా కాకుండా వాళ్ళు ఓవరాల్గా నేషన్ని ఒక యూనిట్గా చూసి వాళ్ళు ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంతేగాని ప్రతి రాష్ట్రం పేరు చెప్పి ఈ రాష్ట్రానికి ఇంత ఇస్తాం, ఈ రాష్ట్రానికి ఇంత ఇస్తాం అనేది ఇంతవరకు బీజేపీ దీంట్లో జరగలేదు.
ఇప్పుడు కొన్ని వాటికి ఎందుకు ఇచ్చారు అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల. నిన్న బీహార్ వాళ్ళకి కొన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అది ఎందుకంటే ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అయిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో బీహార్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, వీటికి సెపరేట్గా ఫ్లడ్స్ వల్ల ఎంతో ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరుగుతుంది కాబట్టి దానికి ఒక పర్మనెంట్గా ఒక సొల్యూషన్స్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాలు కవర్ అవుతాయా అంటే ప్రతి బడ్జెట్లో అన్ని రాష్ట్రాలు కవర్ చేయలేము. సో ఒకసారి ఒక బడ్జెట్లో కొంతమందికి ప్రాధాన్యత ఇస్తే నెక్స్ట్ టైం ఇంకోటి చేస్తారు, ఆన్ ప్రయారిటీ బేసిస్ చేస్తారు. అన్ని ఒక్కసారిగా చేయలేరు. సో దాట్స్ వాట్ ఇట్ ఈస్. డెఫినెట్గా మీకు అంటే తీర ప్రాంతాల్లో ఉండే మత్స్యకారుల కోసం కానివ్వండి, లేకపోతే వారి భద్రత కోసం కానివ్వండి, వాళ్ళ ట్రైనింగ్ కోసం కానివ్వండి, వాళ్ళకి మెషినైజ్డ్ బోట్స్ ఇవ్వటంలో కానీ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా గత బడ్జెట్స్లో కూడా ప్రవేశపెట్టారండి. అవును. అట్లాగే తీర ప్రాంతాల్లో డిఫెన్స్ రంగం పటిష్టపరచడం కానివ్వండి, ఇవన్నీ గత ప్రభుత్వపు బడ్జెట్లో కూడా ఉన్నాయి. సో అవి గవర్నెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ కంటిన్యూస్ కదండి. సో ఇట్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది, వాటి తాలూకు అలొకేషన్స్ జరుగుతూ ఉంటాయి. రైట్. సో ఇందాక మీరు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి గత 10 సంవత్సరాలుగా సోల్లెస్ క్యాపిటల్లెస్ స్టేట్గా అని పేర్కొన్నారు. సో ఇప్పుడు మనకి ఎన్డీఏ అలయన్స్ రూలింగ్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఎటువంటి సహాయ సహకారాలు ఆశించవచ్చు? Amaravati includes the capital. Right. See, Amaravati is nothing but it's all capital area. Where capital ante adi Rajkiya capital, whatever the government decides to do with that place, but annitiki saripada istaru. Right. But annitiki saripada istaru definitely ga. So మీరు అనే బిల్డింగ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, అక్కడ రైల్వేస్ కానివ్వండి, పవర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్స్ రిక్వైర్డ్. అంటే ఒక కొత్త క్యాపిటల్ డెవలప్మెంట్కి ఏవైతే సహాయ సహకారాలు కావాలో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వపు అభ్యర్థన మేరకు రీజనబుల్ ఫండ్స్ ఏవైతే రిలీజ్ చేయాలో అది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. కొత్తగా మీరు చెప్పినట్టుగా కొత్తగా కట్టడం వేరు, మధ్యలో ఆగిపోయిన దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్, అంటే డబుల్ వర్క్ అనుకోవచ్చు. సో ఈ డబుల్ వర్క్ ఏమి ఉండదండి, అంటే ఇన్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ చేయగలుగుతారు. రైట్. సో రాజధాని అనేది అవి పాడైపోకుండా ఉండుంటే స్ట్రక్చర్ స్ట్రెంగ్త్ అది అసెస్ చేస్తారు అనుకుంటాను. అసెస్ చేసి విట్ ఇస్ సంథింగ్ వయబుల్ దే విల్ ప్రొసీడ్, అదర్వైజ్ దే విల్ హ్యావ్ టు స్టార్ట్ న్యూ కన్స్ట్రక్షన్. రైట్. ఇప్పుడు ప్రస్తుత యువత ఎదుర్కొంటున్న వన్ ఆఫ్ ద బర్నింగ్ ఇష్యూ ఎంప్లాయ్మెంట్ ఇష్యూ. సో నిరుద్యోగత బాగా పెరిగిపోతుంది. నిన్న మనకి బడ్జెట్ సమావేశాలు వీటిలో కూడా మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, లేదా ఇంటర్న్షిప్కి ఇలా ప్రొవైడ్ చేస్తూ ప్రతి నెల కూడా 5,000 రూపాయల రియంబర్స్మెంట్ కావచ్చు, స్టైఫండ్స్ కావచ్చు, ఇలా ఇస్తూ ఉన్నాయి. సో స్కిల్ డెవలప్మెంట్కి బీజేపీ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ పర్టికులర్ బడ్జెటే కాదండి, గత మీరు లాస్ట్ 5 years బడ్జెట్స్ తీసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ అనే దానికి చాలా పెద్ద పీట వేశారు. ఎందుకు అంటే ఒక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మనకి భారత్ అనేది ఇప్పుడు మనకి చాలా యూత్ ఎక్కువగా ఉన్న నేషన్. ప్రపంచ దేశాల్లో పోలిస్తే మన దగ్గర యూత్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, యంగెస్ట్ ఇది ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళని ఎంప్లాయ్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం అంది ఉంటుంది. అంటే ఎంప్లాయ్ చేయాలంటే వాళ్ళకి అందరికి గవర్నమెంట్ జాబులు ప్రొవైడ్ చేయమని కాదు, బట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడము, ఎంప్లాయబిలిటీ, స్కిల్ ట్రైనింగ్ చేస్తే వాళ్ళు ఎంప్లాయబుల్ అవుతారు. అండ్ చాలా మందిలో అది ఒక నోషన్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వాలని. అది సాధ్యం కాని పని, ఎందుకంటే ప్రభుత్వ రంగంలో అన్ని ఉద్యోగాలు లేవు. మన పాపులేషన్ ఎంత అండి? 140 కోట్లు. ఓకే, మీరు ఆల్మోస్ట్ ఒక 60 కోట్ల మంది ఎంప్లాయ్ అవుతారు అనుకున్నా కూడా అన్ని జాబ్స్ ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు? తీసుకురాలేరు కదా. ఓకే, 10-20 కోట్ల ఉద్యోగాలైనా తీసుకురాలేరు గవర్నమెంట్. సో అందువల్ల ఏంటంటే ప్రాక్టికల్గా వాళ్ళని మనము ఇండస్ట్రీ రెడీ చేయటం, అంటే స్కిల్ చేయటము, అంటే ప్రతి ఇండస్ట్రీకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వెన్ దే ఆర్ హైరింగ్ పీపుల్. ఒక్కొక్క డొమైన్లో ఒక్కొక్క ఇండస్ట్రీకి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి. ఒక రిసెప్షనిస్ట్కి స్కిల్స్ వేరుగా ఉంటాయి, ఒక ఫిట్టర్కో లేకపోతే ఇంకొక మెకానికల్ పనిచేసే వాళ్ళ ఇవి వేరుగా ఉంటాయి. సో వీళ్ళకి వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వటం అనేది గవర్నమెంట్ చేయవలసిన పని, అది మేము చేస్తున్నాం. ఇదే కాకుండా ఏంటంటే కొత్తగా ఈ బడ్జెట్లో తీసుకున్న చర్యలు ఏంటంటే ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకి, యూనిట్స్ పెట్టే వాళ్ళకి కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడము. రైట్. అట్లాగే చేరే వాళ్ళకి స్టైపెండ్గా ప్రతి నెల 5,000 ఇవ్వటం, అది కాకుండా 6,000 వాళ్ళకి ఇంకొక అడిషనల్గా ఇవ్వటము, ఇట్లా వాళ్ళని సపోర్ట్ చేయడం. ఇదే కాకుండా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా
ఒక 2 ఏళ్ల వరకు ఒక కొత్త ఎంప్లాయీ వల్ల వాళ్ళకి బర్డెన్ కాకుండా ఫైనాన్షియల్గా. సో దట్ వే ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్. వీళ్ళకి జాబ్ వస్తుంది, వాళ్ళకి పెద్ద కొత్త వాళ్ళని హైర్ చేయడం వల్ల వాళ్ళు అంత స్క్వీజ్ అవ్వకుండా విన్ విన్ సిచ్యువేషన్ కింద గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇది చాలా మంచి పరిణామం. 5 డిఫరెంట్ స్కీమ్స్ పెడుతున్నారు అంటే వీళ్ళ స్కిల్ డెవలప్మెంట్ దీనికి. ఇదే కాకుండా మహిళలకి సెపరేట్గా మళ్ళీ 3 లక్షల కోట్లు వాళ్ళకి అనౌన్స్ చేశారు. దాంట్లో ఏంటంటే మీకు మహిళా రైతుల దగ్గర నుంచి లక్పతి దీదీలు ఇట్లా చాలామంది డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ విమెన్కి వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయటము, వాళ్ళకి సెపరేట్గా. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా వర్క్ ఫోర్స్లోకి, అది ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్స్లోకి తీసుకురావాలనేది గవర్నమెంట్ మెయిన్ ప్లాన్. రైట్, అవును. ఎందుకంటే మహిళలు చాలా మంది పని చేయటం లేదు, పని చేసే వాళ్ళు అన్ఆర్గనైజ్ సెక్టర్స్లో ఉన్నారు. రైట్, అవును. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళని ఆర్గనైజ్ సెక్టర్స్లోకి తీసుకురావడం వల్ల ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళ పెన్షన్స్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్లు కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి, ఇవన్నీ అంటే లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీగా అప్లై చేయొచ్చు. సో వీటన్నిటి వల్ల మహిళలు ఇంకా ఎక్కువ ఇదైతే మనం కోరుకుంటున్న ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే ఉందో, వికసిత్ భారత్ ఏదైతే ఉందో 2047 అని మోడీ గారు చెప్తూ ఉంటారో, ఇవన్నీ కూడా సాధ్యం అవ్వాలి. అంటే మనం ఇవాళ ఉన్న 5th ప్లేస్లోంచి మనం 3rd ప్లేస్కి త్వరలో రాబోతున్నాం. ఇంకా మంచిగా ఉంటే మనం 1st ప్లేస్కే ఎగబాకొచ్చు కూడా. సో బేసికలీ ఏంటంటే మనం జనాభాలో దాటేసాం చైనాని, కానీ మనం ఉత్పాదక శక్తిలో దాటాల్సిన ఇది ఉంది. అట్లాగే చైనాలో ఎక్కువ మంది వర్క్ ఫోర్స్లో ఉంటారు, మెన్ అండ్ విమెన్. ఆ పరిస్థితి మనకి ఇండియాలో కూడా రావాలి. ఎక్కువ మంది వర్క్ ఫోర్స్లోకి వస్తేనే మీకు జీడిపి కానివ్వండి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ అయ్యి మనకి ఓవరాల్గా విల్ బికమ్ మచ్ మోర్ రిచర్ నేషన్. రైట్, మీరు చెప్పినట్టుగా ఆత్మనిర్భర్ భారత్, సో ఇండిపెండెంట్ ఉమెన్, ఎంపవర్డ్ ఉమెన్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు చూస్తే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చింది. అంటే ఎంప్లాయ్మెంట్ సందర్భం వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాము. వాళ్ళు 14 అవర్స్ పర్ డే పని చేయాల్సింది, అంటే 70 అవర్స్ పర్ వీక్ చేయాల్సింది అని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. అది ఎంత మేరకు కరెక్ట్ అంటే? దాట్ ఈస్ సో బ్రూటల్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఐడియా ఇచ్చిన వాళ్ళని అక్కడికక్కడే యూ హ్యావ్ టు ప్రాసిక్యూట్ దెమ్. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన ఉద్యమాలు కానివ్వండి, అనేక రకాలైన ఫీడ్బ్యాక్స్, పరిశోధనల అనంతరము అన్ని దేశాల్లో కూడా ఒక యునానిమస్గా అనుకున్న విషయం ఏంటి అంటే ఎవరి ఎఫిషియన్సీ అయినా మ్యాక్సిమం ఉండాలి, వాళ్ళ ప్రొడక్టివిటీ మ్యాక్సిమం ఉండాలి అంటే గనక, వాళ్ళ కాంట్రిబ్యూషన్ మ్యాక్సిమం ఉండాలి అంటే వాళ్ళు దే గుడ్ ఫర్ 40 to 48 hours per week, 8 hours per day. Right. And within 40 to 48 hours per week flexibility allowed. అంటే ఫ్లెక్సిబిలిటీ మీరు ఒక రోజు 8-10 గంటలు చేసి ఇంకో రోజు 6 గంటలు చేసుకుంటాం, లేదా ఒక రోజు హాలిడే తీసుకొని మిగతా రోజుల్లో మేము బ్యాలెన్స్ చేస్తాం, 2 hours చొప్పున మేము మిగతా రోజులు ఎక్స్ట్రా చేస్తాము అంటే దట్స్ డిఫరెంట్ థింగ్. అది ఆ ఫ్లెక్సిబిలిటీ అలౌడ్. అట్లా కాకుండా మీరు ఒక్క రోజు 14 hours వాళ్ళతో చేయించడం అనేది ఇట్స్ వెరీ బ్రూటల్. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీ లేబర్ లాస్ కానివ్వండి, ఎనీ సేమ్ పర్సన్ విల్ ఈవెన్ కమ్ అప్ విత్ దట్. నాస్కామ్ కూడా ఒప్పుకోలేదండి. నాస్కామ్ కూడా ఐ థింక్ దే ఆల్రెడీ గేవ్ ద రిప్రజెంటేషన్ టు దెమ్. అండ్ నాస్కామ్ చాలా క్లియర్గా చెప్పింది అది ఫ్లెక్సిబిలిటీ ఓకే బట్ నాట్ 14 hours per day అనేది. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ప్రధాన ఇదేంటంటే స్టేట్మెంట్ ఏంటంటే దీనివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, కొత్త ఇన్వెస్టర్స్ వస్తారు, ప్రాజెక్ట్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని చెప్తున్నారు. ఇది నిజంగా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుందా లేదా అన్ఎంప్లాయ్మెంట్ని పెంచుతుందా? ఇది నాన్ సెన్సికల్ అండ్ ఇట్ ఓన్లీ క్రియేట్ లాట్ ఆఫ్ సైకలాజికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ పీపుల్. దీనివల్ల ప్రొడక్టివిటీ పెరిగేది ఏమీ ఉండదు. ఎవరు కూడా 14 గంటలు పనిచేసి వాళ్ళెవరు హ్యాపీ దీంట్లో ఉండరు అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ కాదు అది. మన రోబో కూడా ఒకటి అలా వర్క్ చేసి ఇట్ హ్యాస్ డైడ్ అని. యా, సో ఎవరు వర్క్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చేయగలరా లేదా అనేది వేరే విషయం. వీఆర్ టాకింగ్ అబౌట్ అన్ యావరేజ్ పర్సన్. కొంతమందికి ఆ కెపాసిటీ ఉండొచ్చు, దే కెన్ వర్క్ ఫర్. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన రోజు 18 గంటలు వర్క్ చేస్తున్నారు, కానీ అందరూ చేయగలుగుతున్నారు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చేయలేరు, అందరూ మోడీలు కాలేరు కదా, అందరు చేయలేరు. అండ్ మనం ఎప్పుడైనా ఒక యావరేజ్ నార్మ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక యావరేజ్ పర్సన్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు థింక్. కొంతమంది సూపర్ హ్యూమన్స్ ఉంటారు, దే కెన్ వర్క్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్, దే డోంట్ గెట్ టైర్డ్, దే డోంట్ గెట్ స్ట్రెస్డ్ అవుట్ అండ్ దే గివ్ దేర్ మ్యాక్సిమం. బట్ అందరికీ అది సాధ్యం కాదు. మన యావరేజ్ పర్సన్ గురించి మాట్లాడుకున్నప్పుడు రోజుకి 8 గంటలు వాళ్ళు మ్యాక్స్ అవుట్ అవుతారు, రైట్, వారానికి 40 నుంచి 48 గంటలు. బట్ దిస్ ఇస్ బ్రూటల్. అసలు 14 గంటలు పని చేయించడం అనేది బ్రూటల్. బట్ ఇలాంటి శ్రమ దోపిడీ చేసే కార్యాలయమే కావచ్చు, ప్రభుత్వాల మీద కావచ్చు, బీజేపీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండబోతుంది, లేదంటే బీజేపీ నుంచి ఎటువంటి కొరడా జులిపిస్తారు? See, basically this is one thing is ఇది ఒక ప్రపోజల్ ఫ్రమ్ ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ.
Okay. దిస్ ఇస్ అ ప్రపోజల్ దట్ వెంట్ టు ద కర్ణాటక సాఫ్ట్వేర్ మినిస్టర్ కి సంతోష్ ఆయనకి రిప్రజెంట్ చేసినట్టున్నారు. Yes. అండ్ ఇట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ అన్నాడు ఆయన. నో డెసిషన్ హ్యాస్ బీన్ మేడ్ యెట్. Yeah. బట్ ఈ లోపలే నాస్కామ్ హ్యాస్ రియాక్టెడ్ వెరీ స్ట్రాంగ్లీ ఆన్ ఇట్. అండ్ చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు కూడా రియాక్ట్ అవుతున్నారు, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే అని. అన్నిటికి మించి ఎంప్లాయీ యూనియన్స్ Yes. అక్రాస్ బెంగళూరులో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జైంట్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీ యూనియన్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ధర్నాలు చేస్తున్నారు. అండ్ దే ఆర్ ఆర్గనైజింగ్ స్ట్రీట్ షోస్. సో ఇది కొంచెం ఏంటంటే ఇట్స్ గెయినింగ్ మొమెంటమ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు అట్రాక్ట్ ఎవ్రీబడి. ఇది బయటికి వచ్చి ఆ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాడే స్టేట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇట్లా అట్రాక్ట్ కదా ఎవరినైనా కూడా. సో ఐఎమ్ షూర్ దే విల్ నాట్ గెట్ అవే విత్ ఇట్. ఎవరైనా ఆప్షనల్గా చేస్తారు అంటే అది వాళ్ళ ఇష్టం, రైట్, బట్ ఇట్ కెనాట్ బి మేడ్ ఎస్ అ రూల్. వెల్ సెడ్ మేడం. అండ్ రీసెంట్గా చూస్తే నిన్న బడ్జెట్ సమావేశాలు జరిగిన అనంతరం రేవంత్ రెడ్డి గారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ప్రభుత్వం మీద. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి ముడి చేయి చూపించింది, తెలంగాణ మీద వివక్ష చూపించింది, ఆ వివక్ష మీద పోరాటం కోసం అని చెప్పేసి కేసీఆర్ కూడా పిలుపునిచ్చారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? దాని మీద మొండి చెయ్యి చూపించడం అయినా చెయ్యి గుర్తు చూపించడం అయినా అది కాంగ్రెస్ పార్టీకే చెల్లు, మాకు సంబంధమే లేదు దాంతో. నేను ఇందాకే చెప్పాను, రాష్ట్ర ఆధారిత బడ్జెట్స్ చెయ్యము ఎప్పుడు కూడా. మా ప్రయారిటీ, వి ఫిక్స్ అవర్ ప్రయారిటీ గ్రూప్స్, టార్గెట్ గ్రూప్స్, ఇవి ఈ ప్రోగ్రామ్స్ చేస్తాం అనేది ఉంటుంది. దాని అలొకేషన్స్ జరుగుతాయి. ఎప్పుడు కూడా మీరు బడ్జెట్స్ తీసి చూడండి, ఎక్కడ కూడా రాష్ట్రాలకి ఇంత ఇస్తున్నాం అనేది ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దాదాపు 5 కోట్ల మంది ట్రైబల్స్కి మేలు కూర్చే విధంగా ప్రధానమంత్రి గారు ఒక స్కీమ్ నిన్న ప్రకటించారు. ఆ ట్రైబల్స్ అన్ని రాష్ట్రాల్లో ఉంటారు కదా, ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో ఉంటారు కదా. తెలంగాణలో లేరా ట్రైబల్స్? మనకి చాలా 13% ఉన్నట్టున్నారు మనకి, అవునా? సో ఇక్కడ ట్రైబల్స్ బెనిఫిట్ అవుతారు. అట్లాగే మీకు హౌసింగ్ 3 కోట్ల ఇళ్ళు వస్తున్నప్పుడు కొన్న మనకి తెలంగాణకి రాదా? వస్తాయి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి మీకు అన్ని వేల కోట్లు ఇచ్చేసినప్పుడు ఇక్కడ కూడా వస్తాయి కదా. సో ప్రతి రంగం మేము మొత్తం రాష్ట్రాలన్నింటినీ అన్నీ ఒక యూనిట్గా చూస్తాం. రైట్, ఓకే. కొన్ని ప్రత్యేకంగా కొంతమందికి ప్రకటించి ఉండొచ్చు, దట్ ఈస్ బికాస్ ఆఫ్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల. బట్ బై అండ్ లార్జ్ ఏంటి అంటే ఏ అలొకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చినా, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్కి ఇచ్చినా, నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బడ్జెట్లో ఎడ్యుకేషన్కి ఫర్ ద ఫస్ట్ టైం డబుల్ ఇచ్చారు. 62,000 కోట్ల నుంచి దాదాపు 1,25,000 కోట్లకు పెంచారు. సో ఎడ్యుకేషన్కి అంత పెద్ద బడ్జెట్ పెట్టడం అనేది ఇట్స్ వెరీ వెల్కమింగ్. హీ డజంట్ టాక్ అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మంచి విషయాల గురించి ఆయన మాట్లాడడు. ఆయన ఎంతసేపు ఎక్కడ గెలి చూద్దామా అని చూస్తాడు, ఆయనకేం దొరకదు. పీపుల్ అండర్స్టాండ్ బడ్జెట్ చాలా మంది పేదలకు అర్థం కాదు, మిడిల్ క్లాస్ పీపుల్ చూస్తారు వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ బడ్జెట్ ఫర్ మీ అని. నిన్న బడ్జెట్ ఇదవ్వగానే చాలా మంది ఏం చేశారు, స్టాక్ మార్కెట్లు పడిపోయాయి అని చెప్పేసి గొడవ చేశారు నేను టీవీలో. స్టాక్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? ట్యాక్స్ పేయర్స్, రైట్? ట్యాక్స్ పేయర్స్ వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ మీద ఇంకొంచెం ట్యాక్స్ ల్యాబ్ పెంచారు వాళ్ళకి. అది ఏంటి, లాంగ్ టర్మ్ గెయిన్ మీద 2.5% అండ్ షార్ట్ టర్మ్ గెయిన్ మీద another 5% పెంచారు. ఓకేనా, దట్స్ ఫైన్. మీకు నిన్న వాళ్ళు రిలీజ్ చేయగానే 4,000 మీకు బంగారం రేట్ పడిపోయింది, 4,000 రూపాయలు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా చూసారా అంత డ్రాస్టిక్ గా గోల్డ్ పెరగడం అని? మహిళలు కంప్లైంట్ చేసేవాళ్ళు, ఏంటి గోల్డ్ రేట్ సిల్వర్ రేట్ ఇట్లా పెరుగుతుంది, పెళ్లిళ్ళు ఎట్లా చేస్తాము ఇట్లా. అట్లాంటిది దేర్ ఆర్ గుడ్ థింగ్స్ ఆల్సో. చాలా మందుల రేట్లు తగ్గాయి, మీకు సెల్ ఫోన్ ఛార్జెస్ కానీ, వైర్స్ కానీ, ఫోన్ల మీద కానీ ఇవన్నీ తగ్గాయి. చాలా వాటి మీద తగ్గించారు. సో ఇవేంటంటే ఒక పర్టికులర్ రాష్ట్రానికి హెల్ప్ చేసేవి కాదు, ఇవి మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అది. రైట్. కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి చాలా బడ్జెట్లో చాలా ఒక ప్రాముఖ్యత ఇచ్చారు. ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ మన కిషన్ రెడ్డి గారు ఉండి వైఫల్యం చెందారు. కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. లేదండి, కిషన్ రెడ్డి గారు తన పరిధిలో తను ఎక్సలెంట్ గా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఒడిశా గవర్నమెంట్ తో ఆయన సమన్వయపరుచుకొని మనకి ఇక్కడ ఒక పెద్ద బెనిఫిట్ చేశారు తెలంగాణకి. దాదాపు 40,000 కోట్ల బెనిఫిట్ వచ్చింది దానివల్ల.
సో అందువల్ల ఆయన అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో మా కేంద్ర మంత్రులు లేరు, మా నాయకులు లేరు. ఆయన ముందు ప్రజలకి ఎలాంటి బూటకు వాగ్దానాలు చేసి ఏవేవి అడ్డదిడ్డమైన నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది వాగ్దానం చేసి వచ్చాడు. ఇప్పుడు వాగ్దానం చేసి వచ్చిన వాటి కథ తేల్చమనండి. ఇవాళకి రుణమాఫీ అంటే 6,000 కోట్లు ఇస్తాడు, ఇవ్వాల్సింది 31,000 కోట్లు, 6,000 కోట్లు ఇస్తాడు. సో ఆయన చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. వెంటనే చేస్తాం రుణమాఫీ అన్నాడు. ఇవాళ 8వ నెల, వాళ్ళ అధికారంలోకి వచ్చి 8వ నెలలో ఉన్నాం. సో 8వ ఆయన కేవలం మాటలు చెప్పడము, లేకపోతే ఫ్లైట్లో ఢిల్లీ పోవడము, అక్కడ మాట్లాడుకుని ఇటు రావడము, ఆయన కుర్చీ కాపాడుకోవడానికి ఫిరాయింపులు చేయడం తప్పితే ఆయన చేస్తున్నది ఏమీ లేదు. ఆయన ఫోకస్ చేస్తున్నంతా ఫిరాయింపుల మీదే. ఎట్లా తెచ్చుకోవాలా, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను ఎట్లా తెచ్చుకోవాలా అన్నాడు. ఫిరాయింపుల గురించి మాట్లాడింది వాళ్లే, ఫిరాయింపుల్ని ప్రోత్సహించము అని మాట్లాడింది వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీయే. దానికి భిన్నంగా ఎలా ప్రవర్తిస్తున్నారు? దమ్ముంటే వాళ్ళు రిజైన్ చేయించి వాళ్ళని ప్రజాక్షేత్రంలో మళ్ళీ వెళ్ళి పోటీ చేసి గెలిచి అప్పుడు తీసుకోండి, మీరు మీ టికెట్ మీద వాళ్ళకి ఇవ్వండి. అలా కాకుండా వాళ్ళని తీసుకొచ్చుకుంటూ అర్థం పర్థం లేని మాటలు అవి. అంటే పక్కదారి పట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇంకొక చేస్తున్న మరో ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ మీద వరాల వర్షం కురిపిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటికి కేంద్రం నుంచి మేము ట్యాక్స్ కడుతున్నాం, మాకు రావాల్సిన ఇది ఉందని చెప్పేసి అడుగుతున్నారు. వాటి మీద మీ స్పందన ఏంటి? తెలంగాణలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. వాళ్ళు వెళ్ళి కలుస్తారు. వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్ మీద వాళ్ళ అంటే ఇప్పుడు గతంలో కూడా ఇక్కడ మనకు తెలుసు, ఇక్కడ ఇచ్చారు, వాళ్ళు మిస్యూజ్ అయ్యాయి ఫండ్స్ అనేది తెలుసు. సో అవన్నీ పెట్టుకొని వెళ్ళి అడిగితే చేస్తారు, అంతేకాని చెయ్యలేదు అని అంటాం వేస్ట్. అంటే వీళ్ళ ప్రపోజల్స్ ఏంటి, ఏమిచ్చారు, వాళ్ళు ఎంత ఇచ్చారు ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్కి రైట్ అనేది కూడా చూస్తారు కదా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్కి ఏమి అలాట్మెంట్స్ అయ్యాయి ఆల్రెడీ అనేది చూస్తారు. ప్రతి ప్రాజెక్ట్కి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పెట్టుకున్న ప్రతి ప్రాజెక్ట్కి సెంటర్ ఇవ్వాలనేమీ లేదు. రైట్, సెంటర్ ఇవ్వాలి. ఇప్పుడు జాతీయ హోదా ఉన్న ప్రాజెక్ట్స్ వేరు. ఇప్పుడు పోలవరం జాతీయ హోదా, అట్లాంటి జాతీయ హోదా మనకి ఇక్కడ లేదు. అడుగుతున్నాం జాతీయ హోదా కావాలని, బట్ ఎక్కడ సెంటర్ యాక్సెప్ట్ చేయలేదు. అది కేసీఆర్ గారి టైంలో ఎలా దోచిపారేశారో చూశారు. సో వీళ్ళు ప్రాపర్గా వెళ్ళి రిప్రజెంట్ చేస్తే ఎలాగుంటుందో నాకు తెలియదు, బట్ ఇస్తే బాగానే ఉంటుంది. కానీ వీళ్ళు ఆల్రెడీ చాలా పాడు చేశారు నిధులన్నీ కూడా. ప్రజాధనం దుర్వినియోగపరచటము, అదంతా కమిషన్ల రూపంలో మళ్ళీ రాజకీయ నాయకుల జేబుల్లోకి రావటం, ఇదంతా తెలిసిన విషయమే. అండ్ దానికి ఏవైతే డిపిఆర్స్ అవి ఉంటాయో అవి కూడా ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అనేక మార్లు ఎలా ఖర్చు పెట్టారో మీ ఖర్చు చూపించండి అంటే మీరెవరు అడగటానికి అంటారు. ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది కదా. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇట్స్ నాట్ ఎ వన్ వే ట్రాక్. కరెక్ట్, ఇట్ హ్యాస్ టు బి బోత్ వేస్. అకౌంటబిలిటీ అనేది ఉంటేనే అట్నుంచి వస్తాయి నిధులు. సో ఇప్పుడు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారికి బీజేపీ అనేది స్ట్రాంగ్గా మనకి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నేను ఒకటే చెప్తానండి, కౌంటర్ ప్రత్యేకంగా ఇవ్వాల్సిన లేదు. తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, మీరు చిన్న పిల్లల్ని కూడా అడగండి, ఇవాళ పంచాయతీలు నడుస్తున్నాయంటే కేంద్ర నిధులు. రైట్, పంచాయతీలు నడుస్తున్నాయంటే కేంద్ర నిధులు. ఏ పంచాయతీ కూడా ఇండిపెండెంట్గా ఇవాళ మనలేని పరిస్థితుల్లో ఉంది. చివరికి సెంటర్ నుంచి వచ్చిన నిధులు కూడా సర్పంచ్ల సంతకాలు ఫోర్జరీ చేసి కాజేసిన వైనం మనం చూసాం. రైట్, అప్పులు చేసి పాపము సర్పంచులు పనులు చేయించి ఆ తర్వాత అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసినవి అవన్నీ చూసాం మనం. సో ఇవాళ ఏమీ చేయటం లేదు కేంద్రం అనేది టోటల్లీ నాన్ సెన్సికల్. వాళ్ళు ఏదైనా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మీకు ఎనీథింగ్ అదంతా కూడా కేంద్రం నుంచి వస్తుంది. అప్పుల కుప్ప చేయడం తప్పితే ఏమీ చేయలేదు గత ప్రభుత్వం. ఇవాళ అప్పుల కుప్ప అని తెలిసి రోజుకి 10 సార్లు అన్ని అప్పుల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి, నాకు రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా తెలుసు, నాకు వాల్యూ ఎలా పెంచాలో తెలుసు, నాకు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇవన్నీ చేయాలో తెలుసు అని చెప్పిన ఆయన ఇవాళ మరి ఎందుకు ఏది తీర్చలేకపోతున్నాడు? మాట్లాడితే అప్పుల గురించి ఎందుకు చెప్తున్నాడు? ఇవాళ ఎందుకు రియల్ ఎస్టేట్ రంగం ఇంత కుదేలైందో కూడా తెలంగాణలో ఆయన చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అంటే రియల్ ఎస్టేట్ రంగం కంప్లీట్ గా కుదేలైందని భావిస్తున్నారు మేము హైదరాబాద్. మీరు గత 1 వీక్ పేపర్లలో చూడండి, టీవీల్లో ఇప్పుడు ఏజెంట్స్ ఉన్నారు రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, మేము ఈ టైంలో మామూలుగా 40-50 ఫ్లాట్స్ బుక్ చేయగలిగిన వాళ్ళం ఈసారి 6 ఫ్లాట్లే బుక్ చేయగలిగాము. అంటే అర్థం ఏంటంటే చెప్పండి మీరు, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ డౌన్ అయినట్టు కాదా? నేను అంటుంది ఏంటంటే, నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ని, నాకు వాల్యూ పెంచడం తెలుసు, నాకు సంపద ఎలా సృష్టించాలో తెలుసు, ఆ సంపదను ఎలా ఈ ప్రామిసెస్ ఏవైతే ఆయన ఇచ్చాడో ఈ బోటకు ప్రామిస్లు వీటన్నిటికీ డబ్బులు ఎక్కడ అంటే అప్పుడు ఆయన చెప్పిన సమాధానం అది.
రైట్ ఆ సమాధానాన్ని నేను ఆయనకి గుర్తు చేస్తున్నాను. ఓకే. రేవంత్ రెడ్డి గారు ఏమైపోయింది మీ తెలివితేటలు, ఎందుకు తీసుకురాలేకపోతున్నారు డబ్బులు? సో ఈ రోజున చూస్తుంటే హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఆంధ్రాలో ల్యాండ్స్కి రెక్కలు వచ్చేసినాయి అని చెప్పేసి ఉన్నది. దానికి కరెక్టే అంటారా? ఆంధ్రప్రదేశ్ సంగతి నాకు తెలియదండి. నేను మీ మీడియా ద్వారా వస్తున్న కథనాలు చూసే నేను చెప్తున్నాను ఈ మాట. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది, హోల్డ్లో అంటే నడుస్తుంది. డెఫినెట్ గా నత్తనడుగు. రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయాయి, చాలా తగ్గిపోయాయి. రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు తగ్గిపోతాయి? ఒక డల్ ఫేజ్ వచ్చింది. కుదేలైపోయింది అని అంటాం కరెక్ట్ కాదు, కానీ డల్ ఫేజ్ వచ్చింది మటుకు తగ్గుముఖం పట్టింది. డెఫినెట్ గా తగ్గుముఖం పట్టింది. అది మీకు మీడియాలో విస్తృతంగా వస్తుంది గత 10 రోజుల నుంచి. వాస్తవం అయితేనే మీడియాలో వస్తుంది ఖచ్చితంగా అది. అండ్ వన్ లాస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మ్యామ్. సో ఈ రోజున చూస్తే ఎన్డీఏ అలయన్స్, సో మనకి 2024లో ఆంధ్రప్రదేశ్లో అందరు కలిసి యూనిటీగా కష్టపడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజలు కూడా అందరూ అనుకుంటుంది ఏంటంటే ఎన్డీఏ అలయన్స్ 2029లో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇక్కడ అదే అలయన్స్ తెలంగాణలో కూడా కంటెస్ట్ చేస్తారు, తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తారనుకున్నారు. అది ఎంత మేరకు జరగవచ్చు, జరిగితే అది మీకు ఎంత మేరకు అవిష్టం? ఎలక్షన్స్ చాలా దూరంలో ఉన్నాయండి. అలయన్సెస్ అనేవి మా సెంట్రల్ పార్టీ డిసైడ్ చేస్తుంది. ఆ రోజు ఉండే పరిస్థితులు, ఆ రోజు ఉండే అవసరాలు బట్టి. ఒక స్టేట్ లో ఉన్నాం కాబట్టి పక్క స్టేట్ లో కూడా ఉండాలి అనే రూల్ ఏమీ ఉండదు, ఎప్పుడు అలా ఉండదు. అంటే అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉంటారు ఆటోమేటిక్ అనేది ఏమి ఉండదు. అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్కడ పెట్టుకున్నారు. బట్ ఇక్కడ పెట్టుకుంటారా లేదా అనేది మా అధిష్టానం డిసైడ్ చేస్తుంది అప్పుడున్న పరిస్థితులు బట్టి. ఇంకా లాస్ట్గా ప్రేక్షకులకి బీజేపీ రిప్రజెంటేటివ్గా చెప్పాలనుకుంటున్నారా? బీజేపీ రిప్రజెంటేటివ్గా నేను చెప్పేది ఒకటే అండి, మీరు ఎప్పుడైనా కూడా ఈ బడ్జెట్ గురించి పర్టికులర్గా ఉన్న అపోహలు ఇవన్నీ కూడా మీరు కాంగ్రెస్ వారు కానివ్వండి, ఇతర అపోజిషన్ పార్టీస్ కానీ చాలా అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం వైజ్గా ఎప్పుడు బడ్జెట్ చేయటం లేదు. ప్రయారిటీ గ్రూప్స్, ఆ ప్రయారిటీ ప్రాజెక్ట్స్ బట్టి బడ్జెట్ అలొకేషన్ అనేది జరుగుతోంది. అది చాలా క్లారిటీగా ప్రధానమంత్రి గారు అలాగే నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో అవసరాన్ని బట్టి గ్రూప్స్ని బట్టి, అంటే మహిళలకి, రైతులకి, ఇట్లాగా అన్నీ, అంటే రైతులు, మహిళలు, యువత, అట్లాగే బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళు బాగున్నప్పుడే సమాజం బాగుంటుంది అని స్ట్రాంగ్గా భావించే పార్టీ బీజేపీ పార్టీ అండ్ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము. సో ఇది గుర్తుపెట్టుకోమని నేను అభ్యర్థిస్తున్నాను. వెల్ సెడ్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దీస్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ మ్యామ్. అండ్ మా స్టూడియోకి వచ్చి ఇన్ని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు డాక్టర్ పద్మా గారితో మనిషి చాట్. మరోసారి మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అనంత టీవీ.